చేతిలో పిడికల వేట అన్నట్టు ఉంది మన భారతదేశ పరిస్థితి ప్రస్తుతానికి. ఆడ పాకిస్తాన్కు భారతదేశానికి పెద్ద లొల్లి అవుతుంది, మామూలు లొల్లి అయితే లేదు. ఇదంతా ప్రపంచ దేశాలకు మొత్తం ఎరుకున్న ముచ్చటే. ఇది ఇట్లా పెట్టి ఏమో ఆపద ఇప్పుడే వచ్చింది అన్నట్టుకి ఈ ఖైరగుట్ట ఆపరేషన్ కాడ గీడ తలిగిరు. ఇళ్ళ దగ్గర 19 మంది ఎన్కౌంటర్ అయిపోయారు. అందులో 9 మంది మహిళలే, అలా ఎక్కువ మంది తెలంగాణలో ఊరంట. ఆ ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు చెప్పిన ముచ్చట. ఇప్పుడు ఇదేంది ఖైరగుట్టల ఈ మావోయిస్టులకు సైన్యానికి జోరుగా ఇప్పుడు తుపాకులతోటి వార్ జరుగుతుంది. అవునవో మావోయిస్టులు మీకు ఇప్పుడే సమ దొరికిందా చెప్పురిగా? జర్రా ఆడ పాకిస్తాన్ ఇండియాకు పెద్ద యుద్ధం జరిపాడవుతుంది. గిజోన్ టైంలో మీ దగ్గరికి కొత్త సైన్యం వస్తే ఆడ బలం తగ్గినట్టు అవుతుంది అమ్మ. కానీ మీ వల్ల ఇప్పుడు దేశానికి ఉపయోగం ఉందో లేదా అనేది తర్వాత లెక్క. ప్రస్తుతానికి జర 4 రోజులు ఆగే ప్రయత్నం చేయాలి. మీరేమో శాంతి చర్చలకు రమ్మనేమో మీరు అంటారు. ఈ కేంద్ర ప్రభుత్వమే శాంతి చర్చలే, నా లొడపీసు లేదు, మిమ్మల్ని ఏమైనా వేసేసుడే, లేకపోతే లింక్పేరు, లేకపోతే మిమ్మల్ని చంపేసుడే అన్న కాడికి వచ్చింది. అంతిమంగా మావోయిస్టులే చచ్చిపోతురు. ఇదైతే పక్క. అవునా? మరి గిసోన్ టైంలో మిమ్మల్ని పట్టుకుంటేందుకు ఇక్కడ పోలీసు వాళ్ళు ఏది మన సైన్యం వస్తే మరి అక్కడ వాళ్ళు ఉండాలి. ఎంతో కొంత బలం తగ్గుతుంది కదా. మీరు భారతదేశంలో ఉన్న నక్సలైట్లే కదా, మరి భారతదేశానికి ఆడ ఆపద వస్తుందట. ఇంకో ముచ్చట, మీరు ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. సరే, పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా గంటెడు భూమి సంపాదించిన మావోయిస్టు అయితే లేడు. ఇదైతే వాస్తవమే కదా. మీ వల్ల ఎంతోమంది స్వార్థ రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఇదైతే వాస్తవం. అవును కదా. కానీ ఇప్పుడున్నది ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్కు పేద లపడే జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చింది కదా సింధూరమై, ఏంది అది సింధూరమే సంహారమై ఆపరేషన్ సింధూరం అని పెట్టిరు. నిన్నమన్న తొడలు మెడలు కొట్టిన పాకిస్తాన్ పందికొక్కులు అన్ని పత్తలే కూడా వీగినాయి. ఏరక పొక్కల పందికొక్కల పొక్కలు దాచిపెట్టుకురు. ఒక్కొక్కడు అయితే అసలు ఉన్నాడా లేకపోతే భూమిలో సొరంగ మార్గాన్ని ఇంకా పక్క దేశం పోయినా కూడా తెలియదు. గత పెద్దలు ఇల్లు అవుతుంది. ఇప్పుడు మీరు పాడైపోను. గిసోన్ టైంలో కూడా ఆడ ఒక వారు జరుగుతుంటే మీది ఒక వారు. ఎక్కడ పోతారు చెప్పురు మావోయిస్టు? ఎక్కడ పోరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు 7-14 లోకాల కింద ఉన్నా కానీ పట్టుకునే కాలం వచ్చింది. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళనే ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళ స్థావరాల పైన మొత్తం 7 కాడికి బాంబుల వర్షం కురిపిస్తే ఒక్కొక్కరిని 16 పత్తలు కూడా వీకిరు. అవునా కాదా ప్రజలారా? మరి గిసోన్ టైంలో వీళ్ళు ఇప్పుడు సాధించేది ఏముంది? పాడే చెప్పురిగా. మీరు లొంగిపోయే ఉపాయం చేయరు. ఇప్పుడు వాళ్ళు శాంతి చర్చలకు రమ్మంటే ఇప్పుడు అంత ఓపిక కూడా లేదే సారు. ఇప్పుడు ఆడ దేశంలో ఉన్న పరిస్థితి వేరే ఉన్నది. ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం కాయ చూస్తున్నాయి. మీరేమో ఈ భారతదేశంలో ఉన్న కొంతమంది అవినీతి పనులు పనిపడదామని మీరేమో ఈ అడవులలో పోయి ప్రస్తుతానికైతే అంటే మీరేదో అన్యాయం చేసిరు దేశానికి అనేది నేను చెప్పలేను. కానీ అట్టని ఇప్పుడున్న పరిస్థితుల మీ చక్కర్లో కొంతమంది అక్కడ తిరిగితే దేశంలో కొద్దిగా ఎంతో కొంత విపత్తు అయితే వచ్చే కాలం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుంటేందుకు కనీసం ఒక 400-500 మంది పోలీసు వాళ్ళని ఉండాలి కదా, అలా బలగాలు అయితే ఉండాలి కదా. మరి గిదేదో బార్డర్లో కొట్లాడితే కదా. ఇప్పుడు మీ దాంట్లో కూడా చాలా మంది తుపాకులు మంచిగా ఒక్కొక్కసారి 2 తుపాకులు పెంచుతూ కూడా చాలా మంది ఏమంటారు తెలివైన కాలుస్తూలు ఉంటారు కదా. జర మీ సలహాలు కూడా ఏమైనా ప్రభుత్వానికి అక్కరేమో పడాయి. ఎందుకంటే ఆడంగా శత్రువులు వస్తే ఈడంగా ఎట్ట దాచుకోవాలి, ఈడంగా వస్తే ఆటెట పోవాలి, అల్లనే మయమయ్యే ఉపాయాలు చాలా ఉంటాయి కదా. మీ గిజోన్ టైంలో ప్రభుత్వాలకు ఏమైనా సాయం చేయరా? అది పాడే ఏమా తప్ప గట్టి చెప్పడం. ఇప్పుడు మీ చక్కర్లో ఎంతో కొంత దేశానికి అయితే ప్రస్తుతానికి ఉన్న లెక్కల సైన్యం విషయంలో లుక్సాన్ అన్నట్టే. మీ కావాలకు మేము పట్టుకుంటేందుకు వచ్చే పోలీసు వాళ్ళు ఏదో ఒక బార్డర్లో ఉంటే ఇంకా 10 మంది దొంగలు పట్టుకోవచ్చాడ. ఆ ఖైరగుట్ట మొత్తం కలిస్తే 200 కిలోమీటర్లు ఏముంటుందంట. ఈ భారతదేశంలో ఉన్న సైన్యం అంతా తలుసుకుంటే మీరు లెక్క చెప్పురి. ఒక అప్పుడైతే ఉండే ఏది లక్షలైట్లు అనగానే పాడే ఈడ ముని ఆడ చేయలేదంట, ఏమని దొరకపోయేదంట అన్నట్టు ఉండే. ఇప్పుడే ఉంది పాడైపోను. ఏడ ఉన్నా కానీ దొరికేది కాదు. ఇప్పుడు అల్క పిసులో దొరుకుతారు. అవునా కదా ప్రజలారా? అందుకోసమనే ఇవాళ శాంతి చర్చలు అంటే చేస్తారో లేకపోతే మీ పెద్ద మనిషి చూడాలంటే పోయి జర లొంగిపోతున్నామని చెప్పి ఉపాయం చేయరు. కానీ ఉత్త పుణ్యానికి మీ చక్కెరలా అటు పాకిస్తాన్ల చక్కెరలా భారతదేశంలో ఉన్న ప్రజలను నాశనం చేసే ఉపాయం చేయకూరి. ఇక స్వార్థరాజకీయ నాయకులు అంటారా, వాళ్ళకైతే మీ పేరు చెప్తేనే వెనులో ఉత్సాహం ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఉంటుంది అది. కానీ ఇప్పుడు దాని గురించి కాదు. ఆడ పెద్ద యుద్ధం జరిపాడవుతుంది. నిన్న మన ఒక ఆయన తల్లి ఆడ అనేగా మన ఏది భర్తను చంపుకుంటే భార్య దగ్గర పోయి జావు జాగేతరా మోడీకి బతాదేనా
హమ్లో కైసే ఏది మన భారతదేశంలో నెట్ట చంపినామని చెప్తున్నా ఇందిరా నాకు పెద్దగా ఇంది రాదు కానీ చెప్పిరు వచ్చి మోడీకి చెప్పిరు. మోడీకి చెప్తే ఏమైంది ఎరకైంది కదా, బద్దలు 16 అయినాయి ఒక్కొక్కనివి. ఈతల పడ్డారు 2 రోజులు ఏదో అప్పుడు అమాయక ప్రజల నుదుట తుపాయికి పెట్టి మేము ఏక్తాం పీక్తాం మా అంత తోపులు లేరు, మా అంత కత్తులు లేరు, మా అంత తురుము లేరు అని ఈతల పడ్డారు కదా. అంత నిలమట్టం అయ్యారు, అంత గడిజీవాలు గడుస్తున్నారు. ఒక్కొక్కరి శవాలు ఇంకా దొరికినే దొరకలేదు, ఇంకా చాలా ఉన్నాయి పడే అడుగులో పెట్టి. అందుకోసమనే ఇది భారతదేశము పెద్ద దేశం, మామూలు విషయం కాదు. భారతదేశంలో పెట్టుకోవాలంటే ఇంకా పాకిస్తాన్ వల్లనే అయితే లేదు పాడైపోను. వాళ్ళ దగ్గర ఆయమన్న తుపాకులు, ఆయమన్న అణుబాంబులు, ఎన్నో రకాల టెక్నాలజీ తోటి ఉన్నారు వాళ్ళు. ఈ మావోయిస్టులు పాడైపోయి ఈ పాత తుపాకులు పట్టుకొని ఇంక ఎన్ని రోజులు చేస్తారు చెప్పుడు ఈ బయట మిగిలిన యుద్ధాలు. అందుకోసమనే మీరు జనజీవన స్రవంతిలో కలిసి ఉపాయం చేయరు, కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయరు. కాకపోతే మీరు పేదోళ్ళకి అన్యాయం చేయకూరి, లేకపోతే దొంగతనాలు దోపిడీలు చేయకూరి, చేస్తే మళ్ళీ ఓడోడు పుట్టుకొస్తూనే ఉంటాడు అని కొన్ని ఉంటాయి కదా. కొన్ని రాతపూర్వకంగానో లేకపోతే ఏదో రకంగా అనుకొని లొంగిపోయి ఉపాయం చేసుకొని మీ బతుక మీరు బతితే ఇకనన్నా ఏమన్నా ముందర పడే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మీరు లంగలు దొంగలు అని చెప్పేటట్టు లేదు, అట్లని మీరు తుపాకులు పట్టుకొని యుద్ధాలు చేయమనేటట్టు కూడా లేదు. అటు కాకుండా ఉండదు పాడైపోను. ఒవ్వలు అర్థం చేసుకోవాలి మీరే. ఇక మీ పుణ్యమా అంట, మావోయిస్టుల పుణ్యమా అంట. ఆడికి పోయిన గిరిజనులు అక్కడ ఉన్న ఏది ఆదివాసులు కానీ ఆ అడవుల బతుకులా అంత చాలా మంది చచ్చిపోతున్నాడు ఉత్త పుణ్యానికి. మేము నక్సలైట్లం కాదు మావోయిస్టులం కాదు నాయన అంటే తుపాకి చూడకు తెలుస్తుంది. ఈ నుంచి ఇచ్చి పెడితే పోతున్నామని కొనుక్కొని తలుతున్నామని మీ పుణ్యమంటే వాళ్ళు కూడా చచ్చిపోయారు. అట్లా ఎంతమంది చచ్చిపోలేదు, ఇంకెంతమంది చావరు. మీ పుణ్యమాట పోలీసులు చచ్చిరి, జవాన్లు చచ్చిరి, వాళ్ళ పుణ్యమాట మీరు చచ్చిరి, మీ ఇద్దరు పుణ్యమాట రాజకీయ నాయకులు రాజలేక బతుండ్రి. అవునా కాదా? అందుకోసమనే జలజీవన స్రవంతిలో కలిసి ఉపాయం చేసి ఆ కర్రెగుట్టను వదిలిపెట్టి వచ్చే ఉపాయం చేయరి. భారతదేశానికి పాకిస్తాన్కు పెద్ద లడాయి జరుగుతుంది. తిన్నారా? దానికి ఏమైనా సహకరిస్తే సహకరించండి, రేపనాడు యాడ్ చేస్తారు. కానీ ఇటువంటి టైంలో వీడికి ఆపద వచ్చిందంటే మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు పాడయ్యి మా బాధ మాకుంటే భారతదేశంలో ఉన్న ప్రజల బాధ వీళ్ళకుంటే మీరు తుపాకులు పట్టుకుని అడవిలో పొండి తిరిగి మేము వీళ్ళని చంపుతాం వాళ్ళని చంపుతాం అంటే ఇక ఆ కాలం పోయింది. మావోయిస్ట్ సార్లు ఆ కాలం పోయింది. తుపాకులు ఇచ్చిపెట్టి అడవులు ఇచ్చిపెట్టి జనాలు అలా కలిసి ఉపాయం చేయరు ఉంటా మరి.